హై డియర్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ రావు బిగ్ బాస్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 అండ్ వీక్ 4 శక్తి క్లాన్ అండ్ కాంతార క్లాన్గా డివైడ్ అయ్యాయి. సీత క్లాన్లోకి వెళ్ళడానికి పోటీ పడ్డారు, కానీ నిఖిల్ క్లాన్లోకి వెళ్ళలేకపోయారు. ఎందుకంటే సోనియా, పృథ్వీ ఉన్న క్లాన్లో వాళ్ళే ఉంటుంది కాబట్టి వీళ్ళకి రికగ్నైజేషన్ రాదని చెప్పి చివరికి తప్పక మణికంఠ అండ్ యష్మి వెళ్ళాల్సి వచ్చింది. ఫస్ట్ టాస్క్లో సీత క్లాన్ గెలిచింది. అండ్ డీటెయిల్స్ చూసే ముందు మీ ఫేవరెట్ ఎవరో కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎర్లీ అప్డేట్ కోసం. అండ్ ఫ్యాన్ పోల్లో మాత్రం షాకింగ్ చేంజెస్ అయితే వస్తున్నాయి. ఫస్ట్ ఒక ఫ్యాన్ పోల్ చూస్తూ మాట్లాడు. సో ఈ ఫ్యాన్ పోల్లో చూస్తే నబిల్ టాప్లో ఉన్నాడు 28% తోని. సో ఎవ్రీ పోల్ నబిల్ టాప్లో ఉన్నాడు. అఫీషియల్లో కూడా ఇలానే ఉంటుంది దాదాపు. ప్రేరణ సెకండ్ ప్లేస్లో ఉంది 15-16. సో ప్రేరణ కూడా మంచి ఓటింగ్ అని చెప్పొచ్చు, ఎలాంటి అపాయం అయితే లేదు. నెక్స్ట్ ఆదిత్య ఓం. సో ఆదిత్య ఓంకు ఓట్స్ డైవర్షన్ ఏదోలా మొత్తానికైతే ప్రతి పోల్లో కూడా ఇతను కాస్త టాప్లోనే ఉంటున్నాడు. ఆ తర్వాత సోనియా ఉంది. ఆశ్చర్యకరంగా సోనియా అయితే ఈ పర్టికులర్ ఇది చాలా పెద్ద పోల్ ఇది, ఇందులో అయితే ఓటింగ్ పెరిగింది. అండ్ అదేవిధంగా మణికంఠ చూసుకుంటే మణికంఠకి షాక్ అని చెప్పొచ్చు. సో ఇతని ఓటింగ్ అయితే మెల్లిగా తగ్గుతుంది ప్రతి పోల్లో, మనం చూసిన అన్ని పోల్స్లో కూడా. సో ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే అలర్ట్గా ఓట్ అయితే పెంచుకోండి, ఎందుకంటే ఒకసారి నెగ్లెక్ట్గా కూడా వేయరు కొందరు. అండ్ ఆ తర్వాత చూస్తే పృథ్వీరాజ్ 11-12 పృథ్వీ వస్తుంది. డేంజర్ జోన్లో సోనియా, మణికంఠ, పృథ్వీరాజ్, ఆదిత్య ఓం కూడా ఉండొచ్చు మేబీ. సో ఈసారి అఫీషియల్గా ఎలా చేస్తారనేది చూడడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. కంటెంట్ ప్రకారం వెళ్తారా, ఓటింగ్ ప్రకారం వెళ్తారా, ఎలిమినేషన్ అనేది. సో మీరు ఎవరు కొట్టేస్తున్నారో కామెంట్ అయితే చేయండి.